కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 164 సీట్లు సాధించింది. రికార్డు మెజార్టీతో కూటమి ప్రభుత్వం కొలువు తీరటంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర అనేది జగమెరిగిన సత్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జిల్లాలో జనసేన పార్టీకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది కేవలం 3 అంటే 3. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 3 దఫాలుగా నామినేటెడ్ పోస్టులు ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే ఒక్క మహిళా నేత కూడా అవకాశం కల్పించలేదు. రాష్ట్రంలో షాడో సీఎం కనికరిస్తే తప్ప జన సైనికులకు నామినేటెడ్ పోస్టులు దక్కే పరిస్థితి కనిపించటం లేదు అంటూ ప్రచారం జరుగుతోంది. జన సైనికులు గోడు చెప్పుకోవటానికి పార్టీ అధినాయకుడిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదు అనే టాక్ నడుస్తోంది. జన సైనికుల్లో అసంతృప్తిని చల్లార్చడంపై అధినేత దృష్టి సారిస్తారా? ఏం చేయబోతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరు ఊహించని విధంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. ఎదురులేని ఆధిక్యంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యంగా కూటమిలో జనసేన భాగస్వామ్యం కావటం వల్లే ఇంతటి విజయం సాధ్యమైందనేది రాజకీయ పండితుల అంచనా. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసి 7 నెలలైంది. ఈ సందర్భంగా వైజాగ్ వేదికగా కూటమి నేతలు సంబరాలు సైతం జరుపుకున్నారు. అయితే ఇంతటి ఘన విజయానికి మూలకారకులైన జన సైనికులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన క్యాడర్ను విస్మరించడమేనని ఆఫ్ ద రికార్డ్గా చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి నాయకుల గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 21 స్థానాలలోనే పోటీ చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలే కాక రాజకీయ నిపుణులు సైతం 50 స్థానాలలో పోటీ చేయాలని, అప్పుడు మాత్రమే జనసేన ఉనికి ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకు అధికారం ముఖ్యం కాదు, వైసీపీని ఓడించడమే తన లక్ష్యమన్నారు. అందుకు తమ జన సైనికులు సైతం త్యాగం చేయాలని జనసేన నాయకులు, కార్యకర్తలను ఒప్పించారు. అందుకు తగ్గట్టుగానే కొన్ని సీట్లను టీడీపీకి, మరికొన్ని సీట్లను బీజేపీకి తమ అసెంబ్లీ స్థానాలను త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ మాటే వేదంగా భావించిన జన సైనికులు ఎన్నికలలో కూటమి నాయకుల గెలుపు కోసం ఎంతో శ్రమించారు. చాలా నియోజకవర్గాలలో జరిగిన కొట్లాటలో వైసీపీ నాయకుల చేతిలో గాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించుకొని నామినేటెడ్ పోస్టులు ఇస్తానని చెప్పారు. కానీ అది క్షేత్రస్థాయిలో కార్యరూపము దాల్చడం లేదని కేడర్ వాపోతోంది. ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జనసేన సైనికులు నామినేటెడ్ పోస్టులలో తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గాల్లో కూటమి నాయకులకు 1-2 తప్ప వారి గెలుపు కోసం ఎంతో శ్రమించారు. కొందరు ఇన్ఛార్జీలు సహకరించకపోయినా క్యాడర్ 100% చిత్తశుద్ధితో పనిచేసింది. సీట్లను త్యాగం చేసిన నాయకులకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కూటమి నాయకులు వాగ్దానం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు నామినేటెడ్ పోస్టుల కోసం ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 3 సార్లు లిస్టును రిలీజ్ చేసింది. వారిలో జనసేనకు సంబంధించిన 3 మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిన గాదే వెంకటేశ్వరరావుకు సైతం నామినేటెడ్ పోస్ట్ రాకపోవడంతో జనసేన నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. రాష్ట్ర మంత్రులైన నారా లోకేష్ తన నియోజకవర్గమైన మంగళగిరి నుంచి విజయ్ కుమార్ కు మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా, చెల్లపల్లి శ్రీనివాసరావుకు మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇప్పించారు. అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన తెనాలి నియోజకవర్గం నుంచి ఇస్మాయిల్ బేగ్ కు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పదవిని కట్టబెట్టారు. దీంతో మిగతా 15 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా నాయకులు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కేవలం జిల్లాకు సంబంధించిన మంత్రుల సిఫార్సుతోనే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన జన సైనికులకు నామినేటెడ్ పోస్టులు దక్కినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గ నాయకులకు నామినేటెడ్ పోస్టులు రాకపోవడంతో మంత్రులు కాస్త నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గాదే వెంకటేశ్వరరావు, సయ్యద్ జిలానీ, బోయిన శ్రీను, పగడాల శివపార్వతి, వీరవల్లి వంశీ, బుర్ర వెంకట అప్పారావు, శ్రీనివాసరావు, ఆళ్లహరి, డేగల లక్ష్మణ్, బాపట్ల శివనారాయణ, పలువురు జిల్లా సెకండ్ క్యాడర్ నాయకులు తీవ్ర అసంతతో ఉన్నారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
గత వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని ప్రచారం జరిగింది. కేబినెట్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టారు. అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులను కూడా ఎక్కువ సంఖ్యలో ఇచ్చిన ఏకైక పార్టీ భారీగా ప్రచారం చేసుకున్నారు. దీంతో గత ప్రభుత్వం, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గాలకు ఎన్నెన్ని మంత్రి పదవులు ఇచ్చారు, ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారని జనసేన నాయకులు విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 3 దఫాలుగా నామినేటెడ్ పోస్టులను విడుదల చేశారు. ఈ నెల చివరికల్లా మరో లిస్టును రిలీజ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో జన సైనికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. త్వరలో ప్రకటించనున్న లిస్టులోనైనా జన సైనికులకు న్యాయం జరుగుతుందా అని ఉమ్మడి గుంటూరు జిల్లా జన సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే తమ పార్టీ అధినాయకుడు జోక్యం చేసుకుని జన సైనికులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతున్నారు.